4 ఇయర్స్ ఉంది కాబట్టి ఈ 4 ఇయర్స్లో కూడా ఐటీ సెక్టర్ కూడా ఏమైనా డౌన్ అవుతాయి? అంటే ఐటీ సెక్టర్ కేవలం హైదరాబాదు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి డెసిషన్ మీద డిపెండ్ అయ్యి లేదు, గ్లోబల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంది. సో గ్లోబల్ మార్కెట్లో ఐటీ రంగం ఎలా ఉంటుందో సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఉంటుంది కాబట్టి ఐటీ అంత ఈజీగా పడేటువంటి అవకాశాలు లేవు. రియల్ ఎస్టేట్ అంటే డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది క్లియర్గా మనకు తెలుస్తూ ఉంటుంది. ఇంకా ఏదైనా చిన్న చిన్న కంపెనీల మీద కూడా పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటుంది కాబట్టి డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐటీ అనేది ఇక్కడ క్లియర్గా గ్లోబల్ లెవెల్లో ఉంది కాబట్టి, హైదరాబాదు గ్లోబల్ నగరాల్లో ఒకటి అయ్యింది కాబట్టి డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ అంత ఉండదు ఐటీ రంగం మీద. కాకపోతే ఈ ఐటీ ఉద్యోగుల మీద కూడా ఏదైనా ఒత్తిడి క్రియేట్ చేయాలి, లేదా వాళ్ళను కూడా హెరాస్ చేయాలి, వాళ్ళు కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి పక్క రాష్ట్రాలు వెళ్ళిపోయి అరే బాబు హైదరాబాద్లో పనిచేయడం కన్నా ఏ చెన్నైలోనో బెంగళూరులోనో పని చేయడం ప్రశాంతం అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే ఎంప్లాయీస్ వెళ్ళిపోతే ఏమైనా డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.